ప్రేక్షకులకి మీ రామచంద్రమూర్తి నమస్కారాలు. ఇవాళ సెప్టెంబర్ 19 సోమవారం. ఇవాళ మార్కెట్స్ ఎలా క్లోజ్ అయినాయో చూద్దాం. నిఫ్టీ మార్నింగ్ 17,540 దగ్గర ఓపెన్ అయింది. అక్కడి నుంచి లో వచ్చి 17,429 వచ్చింది. తర్వాత 17,667 హై వచ్చింది. చివరిలో 17,622 దగ్గర క్లోజ్ అయింది. టోటల్ అడ్వాన్సెస్ 35 అయితే డిక్లైన్స్ 15 ఉన్నాయి. సో నిఫ్టీ ట్రాక్ మార్నింగ్ 17,000 నిన్న క్లోజింగ్ కన్నా మార్నింగ్ 17,540 దగ్గర ఓపెన్ అయింది. తర్వాత ఎమ్మటే లో లెవెల్ వచ్చింది, 100 పాయింట్లు డౌన్ వచ్చి చాలామందిని భయపెట్టింది. తర్వాత 17,451 లో వచ్చింది. అక్కడి నుంచి నాన్ స్టాప్ బౌన్స్ బ్యాక్ అయ్యి 200 పాయింట్స్ పైకి వెళ్ళింది. సో 17,622 పొద్దున్న 10:30 కల్లా వచ్చేసింది. సో ప్యూర్ ఇక్కడ షార్ట్ కవరింగ్ జరిగింది. అలాగే పొజిషన్స్ అన్నీ కూడా స్టాప్ లాస్లు పెట్టుకున్న వాళ్ళు మార్నింగ్ హిట్ అయిపోయినాయి. అక్కడి నుంచి ఫ్రెష్ బయింగ్ వచ్చి ఈ 500 దగ్గర బాగా జరిగింది. అక్కడి నుంచి 670 వచ్చింది. సో అదే సస్టైన్ ఇక పొద్దున్న నుంచి మళ్ళీ మధ్యాహ్నం వరకు అదే సస్టైన్ కంటిన్యూ అయ్యి ఆ 600, 650, 700 మధ్యలోనే మార్కెట్ మొత్తం కన్సల్టేట్ అయ్యింది. సో క్లోజింగ్ వచ్చి 17,622 దగ్గర అయింది. ఓవరాల్గా 91 పాయింట్లు పాజిటివ్గా క్లోజ్ అయినాయి. అయితే మెయిన్ ఈ ఒడిదుడుకులు గత 2 రోజుల నుంచి మెయిన్ ఈ ఒడిదుడుకులకి అన్నిటికీ కారణం ఆ ఇన్ఫ్లేషన్ డేటా ఒకటి. అలాగే రేపు సెప్టెంబర్ 21 గురువారం నాడు యుఎస్ ఫెడరల్ రిజర్వ్ బ్యాంక్ రేట్లు డెసిషన్ తీసుకుంటారు. బుధవారం నైట్ డెసిషన్ వస్తుంది, మనకి గురువారం ఇంపాక్ట్ అవుతుంది. కాబట్టి ఈ 2 రోజులు కూడా మార్కెట్ విపరీతమైన ఒత్తిడిలో ఉంటుంది. ఆ తర్వాత డేటా యొక్క క్లారిటీని బట్టి అప్ ట్రెండ్ డౌన్ ట్రెండ్ అనేది క్లారిటీ వస్తుంది. కాబట్టి ఈ 2 రోజులు జాగ్రత్తగా ట్రేడింగ్ చేసుకోవాలి. సో ఇక్కడ రేంజ్ మనకి క్లియర్గా ఎస్టాబ్లిష్ చేసింది. ఈ 17,400 అనేది సపోర్ట్ లైన్ అనేది క్లారిటీ వచ్చింది. అలాగే 17,700 అప్ సైడ్ టార్గెట్ అనేది 2 వచ్చినాయి. సో ఈ 2 రోజులు కూడా ఈ 2 రేంజ్లోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. సో 17,400 నుంచి 17,700 మధ్యలో ఈ 2 రోజులు ఈ రెండు రేంజ్ మధ్యలోనే ఉండే అవకాశాలు ఉన్నాయి. కాబట్టి మనం ఈ 450 నుంచి 500 మధ్యలో బయింగ్ చేసుకోవచ్చు. అలాగే 650 నుంచి 700 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. టార్గెట్ 200 పాయింట్స్, స్టాప్ లాస్ 100 పాయింట్స్ పెట్టుకోండి. అలాగే పుట్ ఆప్షన్స్ 17,700 వచ్చినప్పుడు 650, 700 వచ్చినప్పుడు 17,600 పుట్ ఆప్షన్ తీసుకోండి. అలాగే 17,450, 500 వచ్చినప్పుడు 17,500 పుట్ కాల్ ఆప్షన్ తీసుకోండి. ఈ 2 ఇలా చేయటం వల్ల మనకి రిస్క్ రివార్డు మ్యాచ్ అయ్యి మంచి ప్రాఫిట్స్ వచ్చే అవకాశాలు ఉన్నాయి. అలాగే ఇప్పుడు బ్యాంక్ నిఫ్టీ చూసుకుంటే బ్యాంక్ నిఫ్టీ కూడా ఇవాళ ఓపెనింగ్ వచ్చి 40,685 దగ్గర ఓపెన్ అయింది. అలాగే లో వచ్చి 40,509 లో వచ్చింది. హై 41,184 దగ్గర హై వచ్చింది. అలాగే క్లోజింగ్ 40,904 దగ్గర క్లోజ్ అయింది. 127 పాయింట్లు ప్లస్తో క్లోజ్ అయింది. 0.31% పెరిగింది. అయితే ఈ ఒక్క బ్యాంక్ నిఫ్టీ వల్ల ఇవాళ మా ఇండియన్ మార్కెట్ అంతా కూడా నిలబడటానికి మెయిన్ కారణం బ్యాంక్ నిఫ్టీయే. ఒక పక్క ఐటీ ఇండెక్స్ బాగా ఫాల్ అయింది. తర్వాత మార్నింగ్ ఈ బ్యాంక్ నిఫ్టీ తీసుకుంటే పొద్దున్నే ఈ ఓపెనింగ్ 40,680 దగ్గర వచ్చి మళ్ళీ లో వచ్చేసింది 40,670 దగ్గర. ఆ లో నుంచి నాన్ స్టాప్గా ర్యాలీ స్టార్ట్ అయ్యి దాదాపు 41,184 హై వచ్చేసింది 10:30 కల్లా. అక్కడి నుంచి కన్సల్టేషన్ వచ్చింది. చివరిలో మళ్ళీ సెల్లింగ్ ప్రెషర్ వచ్చి 40,750 దాకా వచ్చింది. మళ్ళీ అక్కడి నుంచి కూడా పుల్ బ్యాక్ అయ్యి క్లోజింగ్ 40,900 అవుతుంది. ఓవరాల్గా బ్యాంక్ నిఫ్టీ కూడా వీక్నెస్ అనేది మనకి చూపిస్తుంది. చార్ట్స్లో లాస్ట్ టైం హై 41,700, అక్కడి నుంచి ఇంతకు వరకు అక్కడి వరకు వెళ్ళినాయి, మళ్ళీ వెళ్ళలేదు. అలాగే అడ్వాన్సెస్ 10 ఉన్నాయి, డిక్లైన్స్ 2 ఉన్నాయి వాళ్ళ బ్యాంకింగ్ సెక్టర్లో. సో ఓవరాల్గా పాజిటివ్ ఉంది, బట్ హయ్యర్ హైస్ అయితే నమోదు చేయట్లేదు. కాబట్టి ఈ 41,200 దాటితేనే నెక్స్ట్ లెవెల్. ఈలోపు
మళ్ళీ ఇది కూడా కన్సల్టేషన్ ఉంది. 40,700, 41,200 ఈ 500 పాయింట్ల మధ్యలోనే ఊగిసలాడుతుంది. 40,700, 800 దగ్గర బయింగ్ చేసుకోండి. అలాగే 41,100, 200 దగ్గర సెల్లింగ్ చేసుకోండి. 41,400 స్టాప్ లాస్, కింద 40,700 దగ్గర బయింగ్ చేసి 40,480 స్టాప్ లాస్ పెట్టుకోండి. సో 200 పాయింట్స్ స్టాప్ లాస్, 400 పాయింట్లు టార్గెట్. ఇది బ్యాంక్ నిఫ్టీలో బాగా వర్కౌట్ అవుతుంది. సో అలాగే కాల్ ఆప్షన్స్ కూడా మనం తీసుకోవచ్చు. ఇది 40,700 అలా వచ్చినప్పుడు 40,800 కానీ 900 కానీ కాల్ ఆప్షన్ బై చేసుకోవచ్చు. అలాగే 41,200 వచ్చినప్పుడు 40,000 పుట్ ఆప్షన్ తీసుకోవచ్చు. ఈ 2 రిస్క్ రివార్డ్స్ అన్నీ కూడా కరెక్ట్గా వర్కౌట్ అవుతాయి. సో కాబట్టి ఈ 2 రోజులు కూడా ట్రేడింగ్ జోన్లో ఉంటుంది. సో ట్రేడింగ్ చక్కగా చేసుకోవచ్చు. అలాగే నిఫ్టీ తీసుకుంటే నిఫ్టీ ఓపెనింగ్ వచ్చి 58,747 దగ్గర ఓపెన్ అయింది. లో 58,487, హై వచ్చి 59,277 దగ్గర హై, క్లోజింగ్ వచ్చి 59,141, దాదాపు 300 పాయింట్లు ప్లస్లో ఓపెన్ అయింది. 0.51% పెరిగింది. సో లాస్ట్ వీక్లోనే నిఫ్టీ 62,000, 60,000 కింద దాకా వెళ్ళింది. అక్కడి నుంచి ఫాల్ అయింది. సో ఇప్పుడు 58,000 మేజర్ సపోర్ట్ తీసుకుంటుంది నిఫ్టీ. అదే సెన్సెక్స్ 58,000 మేజర్ సపోర్టు, అలాగే 60,000 రెసిస్టెన్స్. ఈ రెండింటి మధ్యనే ప్రజెంట్ ఉంది. అలాగే ఇప్పుడు స్టాక్స్ తీసుకుంటే స్పెసిఫిక్ తీసుకుంటే నిన్న 400 పాయింట్లు డౌన్ అయ్యాక ఇవాళ అన్నీ కూడా పాజిటివ్గానే ఉన్నాయి. M&M బాగా పెరిగింది. అది మొన్న 100 పాయింట్స్ డౌన్ అయింది. ఇక్కడ 3% రికవర్ అయింది, 6% దాకా డౌన్ అయింది. అలాగే బజాజ్ ఫైనాన్స్ 2.79% పెరిగింది. అలాగే SBI కూడా 1.52% పెరిగింది. నెస్లే 1.2%. మెయిన్ ఇవాళ హిందుస్థాన్ యూనిలివర్ బాగా పెరిగింది, దాదాపు 1.92%, 2% పెరిగింది. అలాగే ఇక్కడ బజాజ్ ఫైన్సర్వ్ ఈ రేట్లో బయింగ్ చేసుకోవచ్చు. 1760, టార్గెట్ 1800, 1850 దాకా వెళ్ళింది ఇది. అలాగే స్టాప్ లాస్ 1730 స్టాప్ లాస్ పెట్టుకొని బై చేసుకోవచ్చు. అలాగే ఇవాళ డౌన్ఫాల్ అయింది. టాటా స్టీలు -2.5% తగ్గింది. తర్వాత ఐసిఐసిఐ బ్యాంక్ కూడా 1% తగ్గింది. సో ఇవన్నీ కూడా ఏషియన్ పెయింట్ కూడా బాగా 0.67% తగ్గింది. సో రేపు మళ్ళీ ఇది కన్సల్టేషన్లో ఉంటాయి. ఈ స్టాక్స్ అన్నీ కూడా కన్సల్టేషన్లోనే ఉంటాయి. కాబట్టి ఈ సెల్లింగ్లో ఉన్న వాటిని మళ్ళీ బయింగ్ చేసుకుంటే మంచి టార్గెట్స్ వస్తాయి. ఈ టీసీఎస్ ఒకటి పుల్ బ్యాక్ వస్తుంది కాబట్టి టీసీఎస్ రేపు 3,100 దాకా వచ్చే అవకాశాలు కనపడుతున్నాయి ఈ రేపు ఎల్లుండిలో. కాబట్టి అది బయింగ్ చేసుకోవచ్చు. ఇవి ఈనాటి మార్కెట్ విశేషాలు. మళ్ళీ రేపు కలుద్దాం. నమస్తే అండి.